ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. జుట్టు సమస్య ఏదైనప్పటికీ దానికి తగ్గిన పరిష్కారం మేమందిస్తాం. వీకేఆర్ కి వెంటనే కాల్ చేయండి. నగల వీఏలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. జోర్దార్ వార్తలకు స్వాగతం. అవ్వలు అయ్యలు అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరు తయారుగా కూర్చున్నారా? చలో జోర్దార్ వార్తలు జోరుగా చూసుకుందాం. ఆలస్యం చేయకుండా ముందుగాల పెద్ద వార్తలు. ఆంధ్రాల ఎలక్షన్ ప్రచారాల హోరు, తెలంగాణల కాంగ్రెస్ టీఆర్ఎస్ ల జోరు. ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ, ఎలక్షన్ల ముంగట ఎట్లా మారుతుందో ఇక. తమ్ముణ్ణి కష్టం నుంచి బయటపడేసిన అంబానీ 500 కోట్ల దాకా చేసిండ్రు మెహర్బానీ. దేశవ్యాప్తంగా భీమ్ దీక్ష, అందరికీ అంబేద్కరేనట రక్ష. జాజిరాడుతున్న రాములు. ఎవరు దోలుతాలు పిల్లగాళ్ళను మనం జాజిరాడుకుందాం రారా అని మన అర్రపక్క పొలగాని పిలితే దేహపో నేను రానని చెప్పి అన్నాడు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా అన్నట్టే కొడుతున్నదిలా. ఎలచ్చన్న ప్రచారం తీరు చూస్తుంటే మండుతున్న పొయ్యిలకు కొరకాసు లేగేస్తే వచ్చినట్టే మాట ఉడుతున్నది రాజకీయం అంట. రోజు రోజుకు వేడి ఎక్కువనే అవుతున్నదిలా. సభలు సమావేశాలు ఆవేశం కొద్ది దంచే స్పీచ్లతోని 2 రాష్ట్రాలల్లో మైకుల మోతే వినబడుతున్నది. మరెక్కడెక్కడ ఎవరెవరు ఏమేమన్నారో చూద్దామా పాండ్రి. తెలంగాణలో కేసీఆర్ సారు జిల్లాకు సభలు పెట్టుకుంటా మస్తు ఊపు మీద ఉన్నాడు. ఈ రోజు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, నరేంద్ర మోడీ గారిని, కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మధ్యప్రదేశ్ లో చాలా పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో బీడీ కార్మికులు ఉన్నారు, ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో మనం ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ ఆ బీడీ కార్మికులకు ఇవ్వడం లేదు. ఇక ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ కూడా జోస్ మీద జోరు పెంచింది. రేవంత్ రెడ్డి సారు మైకు బట్టి స్పీచ్ దంచిండు. టిఆర్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకం కాదు, టిఆర్ఎస్ సానుభూతి పరులకు కూడా నేను వ్యతిరేకం కాదు. కానీ చంద్రశేఖరరావు గారు చేస్తున్న అరాచకత్వానికి వ్యతిరేకంగా నిలబడదలుచుకున్నా, ఎదురొడ్డి పోరాటం చేయదలుచుకున్నా. ఈ పోరాటంలో తలదయ్యి కింద పడ్డా సరే నిటారుగా నిలబడి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు అరాచకత్వానికి అడ్డంగా నిలబడి పోరాటం చేయదలుచుకున్నా. ఈ పోరాటంలో మీరు అందరూ అటు ఆంధ్రాల చంద్రాల సార్ కూడా దంచి కొడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు మన మీద దాడి ప్రారంభించారు ముగ్గురు కూడా. ఒక పక్క మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదు గాని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి పంచేన్ని కాళ్ళు మొక్కతానని హైదరాబాద్ లో కూర్చున్నాడు లోటస్ పాండ్ లో. అక్కడ ఆనందంగా ఉన్నాడు. జగనాల్ సార్ ఏమన్నా తక్కువనా? సారు పట్నాలల్లో సభలు పెట్టి ఎలక్షన్ వేడిని ఇంకింత పెంచుతున్నాడు. అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు రాగానే రేషన్ కార్డులు తీసేశాడు. అప్పటి వరకు ఉన్న పెన్షన్లు కూడా తీసేయడం మొదలుపెట్టాడు. గ్రామాలలో సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ ఎన్నికైన ఏ వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి ప్రతి గ్రామంలోనూ జన్మభూమి కమిటీల పేరిట ఒక మాఫియాని తీసుకొచ్చాడు ప్రతి గ్రామంలోనూ. మరి ఎవ్వల ధీమ మీద వాళ్ళు ఉన్నారు గాని పబ్లిక్ ఎవరు దిక్కుంటారో ఏమో ఓట్ల తర్వాత చూడాలి. మరి మా ఊళ్ళే సాంబయ్య చంద్రయ్య అని 2 అన్నదమ్ములు ఉండేదిల్లా. వాళ్ళని ఎప్పుడు చూసినా కూడా ఎడమొఖం పెడమొఖమే గట్లనే ఉండేది. పంచాలు ఏదైనా పెట్టుకుంటే మాత్రం పొట్టు పొట్టు కొట్టుకుంటారు. తలకాయలు వలుగుతాయి, కాలు చేతులు ఇరుగుతాయి, పాలోని పగ పానం పోయినాడే పోతుంది అన్నట్టుంటారుల్లా. ఎవరు ఎంత పదలున్నా ఒకలా వాకిలు ఒకరు అస్సలకే దొక్కుకోరు. మరీ గంత కఠిన గుణం అనుల్లా. తమ్ముడే పేకాటే అని అంటారు. కానీ ముఖేష్ అంబానీ సార్ మాత్రం పేకాట కంటే తమ్ముడే ముఖ్యమని అన్నాడు. అదేనుల్లా తమ్ముడు అనిల్ అంబానీ సార్ కంపెనీ ఆర్కామ్ 458 కోట్ల చిల్లర పైసలను ఎరిక్సన్ అనే కంపెనీకి ఇవ్వాలనే కేసు ఉన్నది కదా. పైసలు ఇవ్వకపోతే జైలుకు కూడా పోవాలనే ఆర్డర్లు ఉన్నాయి కదా. ఇక ఎంత లొల్లి పెట్టుకున్నా, ఎంత పగలున్నా తమ్ముడు జైలుకు పోతాడట అంటే ఊకుంటాడా అన్న? అందుకే ఆ అప్పును నేను కడతానని నయా పైసతోనిచ్చి తమ్ముణ్ణి జైలు పాలు కాకుండా ఆపిండు.
నిజానికి ఒకనాడు తమ్ముని కంపెనీ రిలయన్సే పెద్ద కంపెనీ, కానీ రాను రాను అప్పులు ఎక్కువైపోయినాయి. మీదికెళ్ళి అన్న ముఖేష్ అంబానీ జియో అని అదే సెల్ నెట్వర్క్ కంపెనీ పెట్టిండు కదా, జియో దెబ్బకు పెద్ద పెద్ద తురుంకాన్ కంపెనీలే ఆగమాగం అయినాయి. ఇక రిలయన్స్ తట్టుకుంటదా? అది కూడా 46,000 కోట్ల అప్పులల్లి ఇరికిపోయింది. మరి ఆ అప్పులన్నీ కూడా ఎట్లా తీర్పుకుంటాడో ఏందో. ఇక ఈ మోడీ సార్ రాఫెల్ విమానాల కాంట్రాక్ట్ ఇప్పించిండు కదా, మరి దీంతోనేమన్నా గడ్డకు పడతాడో, పరిస్థితులు ఎట్లుంటాయో ఏందో గాని పెద్దోళ్ళ ఇండ్లల్లో బయటపడ్డ అన్నదమ్ముల అనుబంధాన్ని చూసి దేశం మొత్తం షబ్బాష్ అంటున్నదుల్లా. ఇవాళ ఇంట్లో రేపు మట్లే, నడిమిట్లా వచ్చిన కోట్ల రూపాయలు ఏమన్నా సచ్చినాడు పట్టుకపోతామా? గిట్ల తమ్మున్ని ఆదుకున్నాడట అనే పేరును మించిన గొప్పతనం ఏమొస్తుంది చెప్పుర్రి కదా అనుల్లా. కాబట్టి మీ అన్నదమ్ముల ముచ్చట్లల్లో కూడా గిట్లనే ఉండుర్రి, సరేనా? గరం గరం వేడి మీద నడుస్తున్నాయి రాజకీయాలు. ఎక్కువ మంది ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించేదానికి మస్తు తిప్పల పడుతున్నారు నాయకులు. ఏదన్నా పని మీద పోయి కలుద్దామంటే ఎంత పెద్ద ముచ్చటైనా ఎన్నికల తర్వాతనే నేను మస్తు బిజీగా ఉన్నాను అంటారు కదా. ప్రచారాలు, సభలు, ఊరేగింపులు అనుకుంటా ఇరాం లేకుండా తిరుగుతూనే ఉంటారు. కొంతమంది అయితే ఇంటోళ్ళను కూడా పట్టించుకోరు. అసోంటిది ఇగో ఇక్కడ చూడురి. అగ్గో ఏంది ఎంపీ కవితక్క నిమ్మలం మీద ఉన్నది, ఎన్నికల ప్రచారంలో మస్తు బిజీగా తిరగాలి కదా అని అనుకుంటున్నారు కదా. అవునుల్లా, మీరు అనుకున్నట్టే గులాబీ పార్టీని అన్ని దిక్కుల్లో గెలిపించడానికి మీటింగులు పెట్టుకుంటా కాళ్లకు గిర్కలు కట్టుకొని తిరగాలి. కానీ ఈ ఎన్నికలు కాకపోతే ఇంకో ఎలక్షన్లు వస్తాయి. కానీ ఒక మనిషి చనిపోతే పానం మళ్ళీ వస్తుంది అనుల్లా. అందుకే అక్క పోతున్న బాటలో ఓ మనిషికి యాక్సిడెంట్ అయి సావు బతుకుల నడమ కొట్టుకుంటా అంటే ప్రచారం పక్కకు పెట్టి దావఖానకు పంపించింది. డాక్టర్కు ఫోన్ చేసి మంచి చెడ్డలు అరుచుకున్నది. తొందరగా బాగా అయ్యేటట్టు ట్రీట్మెంట్ చేయమని చెప్పింది. ఏం కాదు ఏడవకుర్రని ఇంటోళ్లకు ధైర్యం చెప్పింది. బా చూడురుల్లా ఎంతటి దయాగుణం కలిగినదో కైతక్క. ఇంకొకరైతే ఎట్లుండోల్లా, ఏ మీటింగ్ అవతల టైం అవుతున్నది తొందరగా ఓనీర్రి అని కారు దిగకుండానే పోయేటోళ్ళు కావచ్చు. ఇంటోళ్లకు పిల్లగాన్లకు రోగం వచ్చినా రొట్టొచ్చినా పట్టించుకోకుండా ఎన్నికల్లో తిరిగే నాయకులున్న ఈ కాలంలో కవితక్క ఇట్లా చేసిందంటే గ్రేట్ కదా అనుల్లా. ధర్మారం అనే ఊళ్ళే స్కూల్ బస్సు గుద్దుకున్న జిలాని అనే అన్నను ఆదుకొని మంచితనాన్ని మనిషితనాన్ని సాటుకున్నదక్క. వాడకు తిరిగి మన వాకిట్లకు వచ్చి మన ఇంట్లున్న ఓటును వాళ్ళ జేబులున్న నోటుతో కొనేటందుకు అగ్గగ్గో వస్తున్నారు. ఆశపడి నోటు తీసుకొని ఓట్లేస్తే తరువాత 5 ఏళ్ళు గోసపడు తప్ప ఇంకేం లాభం ఉండదు. కడక్ కొత్త నోట్లతోని మన నోట్ల మన్ను కొట్టేటానికి బయలుదేరిండ్రు. ఆగా చూడుండ్రు ఎట్లా వస్తున్నారో. చూస్తున్నారా ఎట్లా మెరిసిపోతున్నాయో. మోడీ సారు పాత నోట్లను రద్దు చేసి పబ్లిక్ను బ్యాంకుల ముందట నిలబెట్టి ముద్దరేసిన కొత్త ఖడక్ నోట్లు. ఇక గిసంటియే మన ఇంటి ముందడికి వచ్చి సాటుంగా మన జేబుల వాడి ఓటు నెత్తుకపో చూస్తున్న ఎన్నికల నోట్లు. ఇన్ని రోజులు రాజకీయ నాయకుల ఇండ్లల్లా వాళ్ళ ఖాతాలల్లో ముక్కి మూలిగి ఇప్పుడు పల్లెలకు పయనం అవుతున్నాయి. అచ్చరాల 9,40,000 రూపాయలను పోలీసులు కావలి కాసి దొరకబట్టిర్రు. పుసుక్కున వాళ్ళ కండ్లు కప్పి బయటపడితే ఎన్నోట్లకు గాలం వేసేటి ఈ పైసలు కదా. అనంతపురం జిల్లా మడకశిర మండలంలో ఉన్న పోలీసులు శశికుమార్ అనేట ఆయనను ఏ ఆధారం లేకుండా ఇన్ని గణం పైసలు తీసుకుపోతుంటే పట్టుకున్నారట. మరి ఆ అన్నేమో పెట్రోల్ బంకులో పనిచేస్తున్న బ్యాంకులు వేసేదానికి పోతున్నాను అంటున్నాడట. ఏమో దాంట్లో నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలియదు. కానీ మీరు మాత్రం ఎన్నికలు అయిపోయేంత వరకు లెక్కపత్రం లేకుండా కట్టల రూపాయలు పట్టుకొని పోకొర్రి. సరే ఇప్పుడు ఇవి దొరికినాయి కానీ తప్పించుకుపోయినాయి ఎన్ని ఉన్నాయో ఏమో. ఇగో గిసంచి నోట్లే మన ఓట్లను కూరగాయలు తీరుగా కొనేదందుకు సాటుంగా మాటుంగా పట్టుకొస్తుంటారు. ఎవ్వలెన్ని కథలు పడ్డా మనం పైసలకు ఆశపడకుండా ఓటేస్తే ఎవ్వల పప్పులు ఉడకాయి. మరి అంత మీ చేతుల్లో ఉన్నది, ఆలోచించి ఓటేయిర్రుల్లా, తర్వాత మీ ఇష్టం. ఎర్రి కోడ మర్రి కోడ ఈరగనం పోసుకొని చిన్న పాపకు తేలిగొచ్చి మందు దేరా మామ కొడక. అర్రే తాత జాజిరాడుతున్నావానే? ఆట ఆడుతుంటే నా చిన్నప్పటి కౌడాట గుర్తుకొస్తున్నదే. వాడగట్టు పోరగానం అంతా పోయేది ఆటకు. అబ్బా ఇప్పుడు ఈమె పెద్ద మైసూర్ మహారాణి అయినట్టు పెద్ద పెగ్గెలు కొడుతుంది. నా చిన్నప్పుడు అది అయ్యా మా ఇల్లే కొంచెం పడబడుతుంది. ఇగో ఇలా జాజిరి లాస్ట్ రోజు నీ ముఖం నాకు అస్సలే చూపించకు. ఈ నుంచి వెళ్ళిపో. నాకు ఇచ్చేటోడు కూడా ఎవడు ఇయ్యాడు. జాజిరి జాజో ఇల్లి కోడ మర్రి కోడ. ఏంది కౌడ పండుగ వచ్చింది ఇలా లాస్ట్ రోజా? అబ్బా ఈ పట్టణానికి వచ్చిన కాంచెలి పల్లెలలో ఆడిన కొన్ని ఆటలు కొన్ని పండుగలు యాది మరిచినట్టే అవుతున్నదే తాత. అమ్మ అల్లి రాని నువ్వు అటుపో.
నీ మాటలలో పడి నా జాజిరాట అంతా పోతాది నువ్వు నాడు రింగుడు పిల్ల రూపాయి దండు దండ కాదురు దామెర మొగ్గ మొగ్గ కాదురు మోతుకు నీడ నీడ కాదురు నిమ్మల బాయ్ అవుగా నీ తాత నీ ఒక్కనికే పైసలు ఇవ్వలేస్తారే ఓ నేను వచ్చామన్ను పోయగాలని ఈయనంటే పైసలు ఇచ్చేటోడు కాబట్టి ఈయనంటే పడతా నువ్వెందుకు మాట్లాడతాను నడువా ఈ నుంచి ఒక్కనే ఆడుతున్నావు ఓ నలుగురు పిల్లగాళ్ళని ఎంబటేసుకొని పోకపోయినవే లేరా అని మన కాలనీలా ఎవరు దోలుతాలు పిల్లగాళ్ళను మనం జాజి ఆడుకుందాం రారా అని మన అర్రపక్క పొలగాని పిలితే దేహపో నేను రానని చెప్పి అన్నాడు అయినా ఇన్నొద్దు రోజులకి ఎవరు ఆడుతున్నారే తాత అప్పట్లో అంటే కులాలు మతాలు అనే భేదం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఇల్లు తిరిగి మంచిగా కౌడ జాజిరాట ఆడుకుంటా మంచి మంచి పాటలు ఆడేది ఓ నా చిన్నప్పుడు నేనైతే జాజిర ఆడితే వచ్చిన మొక్కజొన్నలు వడ్లు మాయజొన్నలు తీసుకొని పోయి దుకాణాలు అమ్ముకుంటే ఆ పైసలు తీసుకొని పోయి కొమ్మల జాతరకు పోయేది ఇక అక్కడ మంచి మంచి బొమ్మలు చిలుకలు బచ్చీసాలు ఏకుడు బాలాలు కొనుక్కునేది మంచిగా నేను నా దోస్తులతోని ఊరికొస్తా వాడకు కౌడాడబోతే కుక్కలెంబడి పడితే ఊరికొచ్చేదే అవి తలుచుకుంటే ఇప్పుడు మస్తు నవ్వొస్తావే తాత అవి ఏ పాటో నీ కీసిపిచ్చ కుచికి నెంబడి పడ్డట్టున్నది అది మామూలు కుచిక నీ అవ్వ ముసలోడా కోతి పుట్టినందుకు కొమ్మలకే తందుకు కొమ్మలెక్కుడెందుకు నారజీర తందుకు మా ఇంటని కరేగు చెట్టు వనారో నా వయ్యారి కమ్మ మంచి కయ్యబోతే వనారో నా వయ్యారి జారి వచ్చి గోరు తెగే వనారో నా వయ్యారి అల్లం తిన్నది వల్ల అలిగి పన్నది వల్ల బెల్లం తిన్నది వల్ల బేగులు తీసింది కుక్కలు పాడుగాను ఇప్పుడు కూడా ఎంబడి పడేటట్టున్నాయి ఆపు తల్లి అప్పుడే కాదు నీ పాట ఉంటే ఇప్పుడు కూడా ఇడిచిపెట్టేటట్లేవు కుక్కలు ఆపు నీ పాట ఆపు నీ పాట ఆపు తల్లి సరే సరే గంతి అయినా ఓ తాత అప్పటి ఆటలు ఎవరు ఆడుతున్నారే పల్లెలల్లా కనుమరుగైపోతున్నాయే ఈ ఆటలు అవును పిల్ల రోజులు మారినాయి అప్పటి జాజరి కౌండ ఆటలు మొత్తం కనుమరుగైపోయినాయి అవునే తాత ఇప్పటి పిల్లగాండ్లకు అప్పటి ఆటల మజా ఏం ఎరక ఏమైనా సెల్ ఫోన్లలో కట్టుకలొత్తుడు కార్ గేమ్లు ఆడుడే అవుతున్నది కానీ కొంతమంది ఇంకా ఆడుతున్నారే వాళ్ళకు జోర్దార్ దండాలు పెడుతున్నది తాత ఇక నువ్వు బుద్ధి తీరా ఆడుకొని మంచి ఇంటికి రా సరేనా కొట్టుకుంటా కొంతమంది పార్టీ అంటే పానం ఇస్తాం అనేటోళ్ళు ఉంటారు ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కితే చాలు అని అంటారు నాకు పదవులు వద్దు పార్టీలో చిన్న కార్యకర్త లెక్కనే ఉంటా అని అంటారు తీరా ఎలక్షన్ దగ్గర వాడి టికెట్లు ఇచ్చే వాళ్ళకు వాళ్ళ లోపటున్న అసలు సేవకుడు బయటపడతాడు ఆగా చూడుర్రి ఎంత చక్కటి సేవ చేస్తున్నారో చూస్తున్నారా ఇన్ని రోజులు నాది నాది అని చెప్పుకున్న పార్టీ ఇప్పుడు పరాయిది అయిపోయింది రోజు వచ్చి కూర్చున్న పార్టీ ఆఫీసు ఇలా షేదైంది బోర్డులు గీడులు అన్ని తీసి పారేస్తున్నారు పార్టీ ఆఫీసులున్న జెండాలు కాగితాలు అన్ని చిందర వందర చేసిర్రు ఇస్తారు అనుకున్న ఎమ్మెల్యే టికెట్ ఇయ్యపోతే ఇగో గిట్లా చేస్తున్నారులా ఇగో ఇట్లా ఒక్క దిక్కని కాదుల్లో ఒక్క పార్టీ అని కూడా కాదు అన్ని దిక్కుల్లో అన్ని పార్టీలల్లో ఉన్న కథే ఇగో ఇదంతా ఇన్ని రోజులు కార్యకర్తలకు ఖర్చు పెట్టి పార్టీకి సేవ చేసిన వాళ్ళకు పదవులు దక్కితే ఇంకింత సేవ చేసేటోళ్ళు కదా అందుకే మందిని మార్బలాన్ని వేసుకొని వచ్చి ఆఫీసుల ముంగట ధర్నాలు దాడులు చేస్తున్నారు మరి కాదా అనుల్లా పబ్లిక్ సేవ చేసేటందుకు ఉన్న ఒక్క ఛాన్సు ఎమ్మెల్యే ఎంపీ పదవులేనాయే అసొంటి వాటిని వీళ్ళకు దక్కకుండా ఎవరికో ఇస్తే ఇప్పటి సంది వాళ్ళు ఎట్లా జనానికి సేవ చేస్తారు చెప్పురి ఛ ఏం అధిష్టానాలో ఏం నిర్ణయాలో అని గులుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ అందరికీ అవార్డులు రివార్డులు ఇస్తున్నారు కానీ దొంగలకు ఎవ్వరు ఇస్తలేరు ఓ గాల ఇచ్చేది ఉంటే మార్కులు వేసే జడ్జులు లేకుంటేనే ఇగో వీళ్ళందరికంటే ఫస్ట్ వస్తారు ఫస్ట్ వచ్చుడే కాదు అన్నిటికన్నీ పథకాలు అవార్డులు మొత్తం వీళ్ళకే దక్కుతాయి ఏంది నమ్మతలేరా చూడండి మీరే హగ్గో దొంగల ముచ్చడి చెప్పేందో బంగా చాపును చూపిస్తున్నారేంది అని అనుకుంటున్నారా అవునుల్లా డబ్బులు ఊరికే రావు పైసా పైసా కూడబెట్టిన మీ డబ్బును వృధా చేయకండి అని గుండు సార్ అన్నట్టు ఒక్కొక్క పైసా ముడేసి కొన్న వాటిని కొట్టేసుకోవేనా సొమ్ములుల్లా ఇవి దొంగలు అబ్బబ్బా వాళ్ళని దొంగలంటే చిన్నతనం చేసినట్టే అవుతుంది దొంగలు కాదు గజ గజ దొంగగాన్లు ఇల్లు ఇల్లు తిరిగి కష్టపడి కొట్టుకొచ్చిన దొంగ సొమ్ములుల్లా ఇవి ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళు వెనకమారా కర్రెగుడ్డలు మోకాలకు దొడుకొని ఉన్నారు చూస్తున్నారా ఇగో గివీళ్ళే మన వీరాతి వీరులు ఇక వీళ్ళ గొప్పతనం చెప్తున్నారు ఈ నూరి సాలేటి వెంకటేశ్వర్లు అనేవాడు ప్రధాన ముద్దాయి వయసు 26 సంవత్సరాలు నెల్లూరు జిల్లా కావలి చెందిన ఆయన
ఈయన మీద సుమారు 100 కేసులు, దొంగతనం కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి. సపట్లు దొంగతనం కేసులు 100 ఉన్నాయంటే చిన్న ముచ్చట నానుల్లా వరల్డ్ రికార్డ్ అన్నట్టే. అందుకే షెబ్బాష్ దొంగలు అని సన్మానం చేసేందుకు పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిర్రు ప్రకాశం పోలీసు వాళ్ళు. మొత్తం 13,40,000 రూపాయల విలువ చేసే సొమ్ములను దొంగతనం చేసిర్రు. ఇంకా తెలియంది ఇంకెంతున్నదో గాని మొత్తానికి ప్రకాశం జిల్లాలో దొరికిండ్రు. కానీ దొంగతనాలల్లో సెంచరీ వేసుడంటే ఉత్తముచ్చర కాదు కదా అని ముక్కు మీద ఏలేసుకోనోళ్లే లేరటనులా. ఖచ్చితంగా వీళ్ళకి సన్మానం చేయాల్సిందే, జర గట్టిగా అరుచుకోండి పోలీస్ సార్లు అని కోరుకుంటున్నారు సొమ్ములు పోగొట్టుకున్న పబ్లిక్. కులాలు మతాలు మనుషులను విడగొడతాయి, అందుకే వాటిని భారతదేశంలో లేకుండా చెయ్యాలి, మనిషిని మనిషిగా చూసే కాలం రావాలి అని ఎన్నో అవమానాలు ఇంకెన్నో అడ్డంకు దాటి మన దేశానికి రాజ్యాంగాన్ని అందించిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్. అగో ఆ మహనీయుని పేరుతోని యాత్రలు చేస్తున్నారులా, పాండ్రి చూద్దాం. వచ్చే నెల ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ పుట్టినరోజు కదా, అందుకే అంతటి గొప్ప మనిషి కలలుగన్న కాలం రావాలని దీక్ష యాత్ర చేస్తున్నారు. అంబేద్కర్ ఏం కోరుకున్నాడు, ఎసొంటి దేశాన్ని ఆయన చూడాలనుకున్నాడో అందరికి తెలిసేటట్టు ఈ దీక్షలో చెప్తున్నారు. ఆట పాటలతోని ఊరు తిరుక్కుంటా అంబేద్కర్ గురించి చెప్తున్నారు. ఇట్లా నెల రోజుల పాటు బడులు బజార్లు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గిట్లా డాన్సులు వేసుకుంటా పాటలు పాడుకుంటా పోతున్నారు. మరి కాదా, అందరూ సమానంగా ఉండాలి అని అంబేద్కర్ ఎన్నో ఏళ్ల కిందట రాజ్యాంగం రాసిండు. కానీ ఏదో తీరుగా తక్కువ కులం ఎక్కువ కులం అని ఈసడించుకునుడు సంపుకునుడు చేస్తున్నారు. అగో అది పోవాలని పబ్లిక్ కు మనం అంత సమానమే అని చెప్పేదందుకు బయలుదేరిండ్రు వీళ్ళు. ఖమ్మం జిల్లా వైరాకాడ ఇట్లా డాన్సులు వేసి పాటలు వాడి స్పీచులు ఇచ్చి అంబేద్కర్ కలలుగన్న కాలం రావాలంటున్నారు. అంతే కదా, కులాలు మతాలు పోవాలి, అందరూ సమానంగా హాయిగా బతకాలి. పాము ముంగీస, పిల్లి ఎలక, కుక్క పిల్లి ఈ ఎప్పుడన్నా కూడుంటాయా అనుల్లా? పొద్దుగాల లేచిన మొదలు మళ్ళా పండుకునేదాకా పగతో రగిలిపోతాయి. ఒకదాన్ని చూస్తే ఇంకొకటి సంపుకొని తింటాయి. గసొంటి ఎట్లా కూడా ఉంటాయి పిల్ల సుజాత అనే కదా మీరు అంటున్నది. అవును, అంతటా కలిసి ఉంటాయి కానీ ఇక్కడ కలిసి మెలిసి ఉన్నాయి చూడండి. అబ్బా, రాత్రి దొంగల కావాలి కాసి కాసి మస్తు నిద్ర వస్తున్నది. కొద్దిసేపు పండుకుంటా, లొల్లి చేయకు, నన్ను లేపకు, అర్థమైందా పిల్లిగా? అరే చెప్తుంటే నీ కాదారా, నాకు రాత్రి నిద్ర లేదురా, కొద్దిసేపు పండుకొని రా, నీకు దండం పెడతా. బిడ్డాను నమ్మలంగా చెప్తే ఎందుకు లేతావురా, నేను ఇస్తా రాదు, నీ చెవులు వరకుతే లేతావు. అబ్బా, ఏం కొరకుడు కొరికినవరా నీ కంచె మన్నుపోయే పిల్లిగా, అటు పోయి ఆడుకోరాదా? మళ్ళీ నాకు రాత్రికి దొంగల డ్యూటీ ఉన్నదిరా, అదే వద్దురా, నన్ను లేపకురా. నువ్వు ఎంత మొత్తుకున్నా నేను రాను, నేను రాత్రి ఇంటికి కావాలి ఉండాలి, దొంగలు పడతారు. చెప్పు కుక్క నేను చిన్నప్పటి సంది కలిసి మెలిసి ఉంటున్నాం. మేము మైబాలో ఉన్న కృష్ణ కాలంలో ఉండేటోళ్ళం. అసలు ముచ్చటేందైతే మేము ఇద్దరం ఒకటే రోజు వచ్చిన వల్ల ఒక్క దగ్గరనే పెరిగినాం కాబట్టి ఇగొగ్గిత కుక్కగాడు నేను మంచి దోస్తమైన. మా దోస్తానాన్ని చూసిన వాళ్ళు మస్తు మురిసిపోతున్నారు. మరి మమ్మల్ని చూసైనా మనిషి జాతలు కొట్లాడుకోకుండా కలిసి ఉండేది. సరేనా? బాయ్. గివుల్లా ఇవాళ మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. జోకుడు వార్తలు కావివి, జోర్దార్ వార్తలు చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. జుట్టు సమస్య ఏదైనప్పటికీ దానికి తగ్గిన పరిష్కారం మేమందిస్తాం. వీకేఆర్ కి వెంటనే కాల్ చేయండి. నగల VA లో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.